మహాపరిశుద్ధుడా యేసయ్యా, మీ పాదాలకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, ఈ పునరుద్ధాన దినమందు నాయన మా అందరితో మాట్లాడండి ప్రభువా. నాయన, నన్ను నా భార్య బిడ్డల్ని నాయన సజీవ లెక్కలో ఉంచిన నా దేవా, మీ నామానికి మహిమ కలుగును గాక. నన్ను నా భార్య బిడ్డల్ని నేను నివసించే ఈ గృహాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, మీ నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో ప్రభువా, దారి మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని క్షేమంగా ఈ యొక్క మందిరానికి నడిపించుకోవాలని వేడుకుంటున్నాను ప్రభువా. వారిపై ఎటువంటి చీకటి శక్తుల ప్రభావం కానీ, ఎటువంటి దుష్టుడి కళ్ళు ప్రభావం కానీ పడకుండా నాయన మీ యొక్క వెలుగులో ఈ యొక్క మందిరానికి నడిపించుకోవాలని వేడుకుంటున్నాను తండ్రి. నా దేవా యేసయ్య, నాకు ఇచ్చిన నాయన కుమార్తెల్ని కుమారుణ్ణి ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి మంచి జ్ఞానాన్ని, జ్ఞాన సంపదను ప్రసాదించండి తండ్రి. ఇదిగో ప్రభా, పుట్టిన మీ సేవకురాల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ యొక్క పునరుద్ధార దినమందు మొదలుకొని ప్రభువా మీ సేవకు అప్పగించేంత వరకు నాయన, మీ సేవకు అప్పగించిన తర్వాత కూడా ప్రభువా నాయన ఇదిగో తండ్రి మీ యొక్క రెక్కల నీడలో భద్రపరిచి కాపాడమని వేడుకుంటున్నాను ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, పరిశుద్ధులు నాకు ఇచ్చిన అమ్మగారిని, అయ్యగారిని, వారికి ఇచ్చిన ఇద్దరు కుమార్తెల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క బలహీనతను తొలగించండి, మంచి బలాన్ని చేకూర్చండి నాయన. ఇదిగో తండ్రి, ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ప్రార్థనలు మీరు విజయవంతం చేయండి నాయన తండ్రి. ఏ దుష్టుడు ప్రభావం ఇక్కడ పడకుండా నాయన, ఎటువంటి చీకటి శక్తుల ప్రభావం పడకుండా ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ప్రార్థనలు మీరు విజయవంతం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటాను పరమ తండ్రి. ఆమేన్.